శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భవభయకరమేకం భానుకోటి ప్రకాశం కరధృత శరచాపం కాలమేఘావభాసం కనకరుచిరవస్త్రం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాక్షం కమల విశదనేత్రం సానుజం రామమీడే
సానుజం రామమీడే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సప్తగిరి శిఖరాలలో శోభాయమానంగా జగజ్జేగీయమానమైన దివ్య తేజస్సుతో ఆ నరహరి, ఆ వెంకట విభుడు, ఆ దేవదేవుడు ఈనాడు ఈ రథసప్తమి పర్వదినం ఉదయం నుంచి మనం వినే ఉన్నాం. రథసప్తమి యొక్క విశేషాలు. రథే విశ్వమయే చక్రం కృత్వా సంవత్సరాత్మకం ఛందాన్యశివాః సప్తయుక్తాః స్వయం పర్యేత్ భావయన్ అని సంవత్సరాత్మకమైనటువంటి సూర్యచక్రం విశ్వమే రథం. ఛందస్సులే గుర్రాలుగా, 6 ఋతువులే 6 ఆకులుగా, ఇలాగ మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు అదితి కశ్యపులకు అవతరించిన సప్తమిని సూర్యమాతృక అని చెప్పడం జరిగింది. అలాంటి విశేషమైనటువంటి రోజున ఉదయం నుంచి స్వామివారు వరుసలో ఈ ఉత్సవంలో పాల్గొంటూ సూర్యప్రభ వాహనం మీద మనలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలను పోకార్చాడు. సుజ్ఞాన విజ్ఞాన తరంగాలను, కిరణాలను మనకు ప్రసరింపచేసి మనలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని ఉద్దీపితం చేయటం జరిగింది. అలాంటి ఆ స్వామి ఈనాడు ఆ సూర్యప్రభ వాహనం మీద దివ్య దీధితులతో సప్తాశ్రుడైనటువంటి సూర్యుణ్ణి కూడా నడిపేది నేనే అని గుర్తు చేశారు. రథసప్తమి ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించేది. అందువలనే సప్తవాహన సేవలని అందుకునేటువంటి సప్తగిరి సార్వభౌముడు ఈ వరుసలో చిన్న శేషవాహనం మీద ఉండి యోగ శాస్త్రరీత్యా మనకు వికాసాన్ని కలిగించేటువంటి ఆ కుండలిని జాగరణ కలిగించేటువంటి వాసుకి ఆదిశేషుని యొక్క ఆ సేవా కైంకర్యాలను స్ఫూర్తిగా తీసుకోవాలి అని సూచించాడు. ఆ తర్వాత వేదాత్మనో విహగేశ్వర గరుడ వాహనాధీశులయ్యారు. పెరియ సిరువడి అని ప్రసిద్ధిగా చెప్తారు. ఇప్పుడు రామావతారంలో తనను సేవించినటువంటి హనుమంతుడిని వాహనంగా చేసుకొని ఈ హనుమద్వాహనాన్ని మనం సేవించుకోవటం జరుగుతుంది. ఇలాగా సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమద్వాహనాల మీద శ్రీవారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు. సూర్యోదయ వేళ వాయువ్య మూలకు విచ్చేసి ఉదయ భానుని కిరణాలు తన మీద ప్రసరిస్తూ ఉంటే, అఖండ గోవింద నామ కీర్తనలతో వెంకటాచలం ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకొని భక్తులని అనుగ్రహించి శేషగరుడ వాహన సేవలను కూడా స్వీకరించి ఇప్పుడు హనుమద్వాహనం. ఆ తర్వాత వచ్చే కల్పవృక్ష సర్వభూపాల వాహనాల మీద ఉభయనాంచారులతో రావటం జరుగుతుంది. మరలా చంద్రప్రభ మీద స్వామివారు అక్కడే ఉంటారు. మధ్యలో చక్రతాల్వార్ వరాహ సన్నిధానంలో చక్రస్నానం చేస్తారు. ఇలాగా చక్కని అందమైన ఏకాంహిక బ్రహ్మోత్సవమా అన్నట్లుగా మృదుమధురమైన మందహాస వదనాల విందంతో శ్రీనివాసుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. హనుమద్వాహనం మీద వరద హస్తాన్ని ధరించిన వెంకటరాముడు వెంకటేశ్వరుణ్ణి శ్రీరాముడుగా భావించి హస్తిగిరినాథన్ కౌసల్య సుప్రజా రామ అని ఆ విశ్వామిత్ర మహర్షి పాడినటువంటి ఆ దాన్నే స్వీకరించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడే ఈనాడు వెంకటరాముడు, వెంకటకృష్ణుడు, వెంకటాచలపతి. ఇలా త్రివేణీ సంగమమైన సేవ హనుమద్వాహన సేవ. దాస్య భక్తులలో హనుమంతుడు ప్రసిద్ధి. వేదాలు వ్యాకరణాలు సమస్తం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. అలాంటి హనుమంతుని ఆ హనుమత్ సేవ
స్వీకరించే శ్రీనివాసుని దర్శిస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్సిద్ధి అన్నీ కలుగుతాయట. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజః అర్ధజిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. సుందరకాండలో జయపంచకం అంటారు. దాసోహం కోసలేంద్రస్య జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య. ఎంత అద్భుతంగా చెప్తాడు. హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఎక్కడ? శత్రుభీకరమైన లంకలో సీతామాత దర్శనం చేసి ఆ రావణుడికి కొంచెం భయం కలిగించాలి అనుకొని ఆ అశోక వనాన్ని ధ్వంసం చేసి ఎవరు అని వారు అడగక ముందే చెప్పాడు. ఆ ఘటన సమర్థుడైనటువంటి దేవదేవుడు ఆ వెంకటాద్రి రాముడి యొక్క దాసానుదాసుడిని. ఈనాడు వెంకటాచలంలో ఆయన హనుమంతుడితో భేటీ వేస్తాడు ప్రతిరోజు. అందువలనే వేడి ఆంజనేయ స్వామి ఆ అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో స్వామివారు ఇక్కడ వేంచేసి ఉంటే ఆ అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది ఈ కొండ మీద. అందువలనే అంజనాద్రి అని పేరు త్రేతాయుగంలో. శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ వెంకటాచలానికి వేంచేశారు అని పురాణాలు మనకు చెప్తున్నాయి. అలాంటి ఆ స్వామిని ఆశ్రయిద్దాం. శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకీ మాత ప్రేమను సగిన మణిహారతదుల మరి మరి మురిసే. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకీ మాత ప్రేమను సగిన మణిహారతదుల మరి మరి మురిసే. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన. విశ్వాసమునకు వేద
వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామనామంలో ఉన్నటువంటి మహత్వం, ఆ పటుత్వం, ఆ అద్భుతమైనటువంటి అక్షరాల యొక్క పొందిక, భక్తుల యొక్క ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతికములనేటువంటి త్రివిధ తాపాలను తొలగిస్తుంది. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకలత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. లక్ష్మీనివాసం జగతాన్నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి అని ఆ రామచంద్రుని యొక్క దివ్య పాదపద్మాలను అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికాం రాఘవానామలంకారం వైదేహానామలంక్రియామని ఆ అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేస్తారు రామభక్తులు. శ్రీనివాసునిలోనే రామదర్శనం చేసినటువంటి వాడు హతీరాం బావాజీ. మనకందరికీ తెలుసు, ఆ తమ తమ ఇష్టదైవాదులని ఆ ఆంజనేయుడు అలాగనే మహాభక్తులు ఏ విధంగా అయితే శ్రీనివాసుల్లోనే దర్శిస్తూ ఉన్నారో, అన్ని యుగాలలో అన్ని అవతారాలు, దశావతారాలనేవి కాదు, భాగవతం ఏకవింశతి అవతారాలు 21, 24, ఇంకా శ్రీమదుర్జితమేవవా, ఎక్కడెక్కడైతే దివ్య చైతన్య స్ఫూర్తి ఉంటుందో అదన్నీ నేనే అన్నారు. అలాంటి ఆ అద్భుతమైన అందమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞ కోమల చైతన్య స్ఫూర్తిని చూస్తే ఎవరికి ఆనందం కలగదు? అదిగో రకరకాలైనటువంటి వేషాలు, రకరకాలైన కళాకృతులు, మనకు దేవాలయ వ్యవస్థలో ఉన్న గొప్పతనమే అది. ఆ సనాతనమైన హిందూ ధర్మంలో అడుగడుగునా కూడా ఆనందంగా ఎలాగ జీవించాలి, అదొక కళ. జీవన విధానంలో పరమాత్మతో మమేకమై ఆ పారమార్థికమైన జీవనం పారలౌకికమైనటువంటి లౌకికమైన వ్యవస్థలో కూడా పరమాత్మ యొక్క స్ఫూర్తితో మెలగటం అనేటువంటిదే మనకు భౌతికమని ఆధ్యాత్మికమని వేరు వేరు కాదు, అన్నీ కూడా భగవన్మయంగా చూడటం మన సంప్రదాయం. అందువల్లనే ఉత్సాహ పౌరుషం ధైర్యం ఆనుశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే అని ఆ ఉత్సాహ బల పౌరుషాలు మనకు కలుగుతాయి. అందువల్లనే ఆ శ్రీమద్ రామాయణం శతకోటి ప్రవిస్తరమని ఏకైకమక్షరం పులక్తం మహాపాతక నాశనం అన్నారు. ఒక్కొక్క అక్షరాన్ని ఉపాసించారు. 100 కోట్లతో రామాయణాన్ని, రామకథని అందించారు మహానుభావులు. దానిలో 24,000 శ్లోకాలు ఎత్తి మనకు అనుగ్రహించాడు వాల్మీకి భగవానుడు. అలాంటి ఆ 24,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్ రామాయణానికి మధ్యమణి లాంటిది సుందరకాండ. దానిలో కూడా హనుమత్ సౌందర్యం, రాముని యొక్క సీతమ్మ యొక్క సౌందర్యాలను
రామకీర్తన చేత హనుమంతుడు ఎంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను సాధించాడో, ఎవరైతే ఆ హనుమంతుణ్ణి నిరంతరం స్మరిస్తారో వారిలో ఉత్సాహ బల పౌరుషాలన్నీ కూడా ప్రకటితమవుతాయి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ జియేష పదమన్వేష్కుం చారణాచరితే పథీ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవంపతిరివాబభవు. సుందరకాండ ఆరంభంలో ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహాన్నవం, జాంబవంతుడు ప్రేరేపణ చేశాడు, నువ్వే సాధించగలవయ్యా. ఆ హనుమంతుడి యొక్క జన్మ రహస్యం జాంబవంతుడు తెలుసు, అందువలనే పెద్దవాళ్ళు చెప్పే మాటని పాటించాలంటారు. ఆ తిరుమల గిరులలో అనేక మంది మహర్షులు, యోగులు, తపస్సులు, మహాత్ములైనటువంటి వారు ఆ చెట్టు పుట్ట రాగి రప్ప అన్నిటినీ ఆశ్రయించి ఉంటారట, దేవతలతో సహా. ఎందుకని ఆ వైకుంఠంలో ఆయన ప్రస్తుతం లేడు, ఇక్కడనే ఉన్నాడు. భూలోక వైకుంఠం అన్నారు. ఇది మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. దేవతలంతా ఒకసారి వైకుంఠ ధామానికి వెళితే ఇక్కడ లేరయ్యా, భూలోకంలో అదేదో కొండ ఉన్నదిట, వెంకటాచల అక్కడికి పొమ్మన్నారు. అక్కడ పాలకులైనటువంటి వైకుంఠంలో సంచరించే పార్షదులు ఇక్కడికి వచ్చి వెతికారని వస్తోంది మనకు. అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఈ వెంకటాచలంలో హనుమంతుడు అవతరించినటువంటి ఈ స్థానం, ఆడుకున్నటువంటి స్థానం. ఇలాంటి పరమపావన దివ్యధామమైన వెంకటాచల క్షేత్రంలో ఆ రామచంద్రమూర్తిని స్ఫురణకు తెస్తూ, అందుకనే ఆ మహా వీరధౌర్యేయ వేదాంత దేశకుల వారు అద్భుతంగా ఆ దీన్ని చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ హనుమంతుడు రామ నిరతిశయమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ అద్భుతమైన శ్రీరామచంద్రమూర్తి దివ్య పాదార విందాలు నిరంతరం ఎడతెగనటువంటి ఆనంద చిన్మయమైనటువంటి మృదు మధుర మకరంద రామనామ సుధా పానం చేస్తూ హనుమంతుడు పాదాలనే పట్టుకున్నాడట. మనకు హనుమంతుడు చెప్పినటువంటి చేసినటువంటి పనిని మనకు పరోక్షంగా సూచిస్తూ, అదిగో తిరుమల గిరులలో రాజశోభితమైన ఆ రాజగోపురం దగ్గర పుష్పాలతో అలంకృతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ సౌధాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటే, అదిగో ఆ ఒకనాటి కాలంలో వెంకటాచలంలో చక్కగా గిరిపుత్రులు ఉండేవారు అని కూడా నీరుడు అనేటువంటి భక్తుడు వరాహదేవుని యొక్క పరమ ఆంతరంగిక భక్తుడుగా చెప్పారు. అలాగా వారిని అందరినీ స్మృతికి తెస్తూ ఆయా కళా బృందాల వారు స్వామికి ప్రీతి కలిగేట్లుగా తమ కళలని ప్రదర్శిస్తూ ఉన్నారు. కళ అనేటువంటిది లలిత కళలు, అవన్నీ కూడా భగవత్ప్రీతి కోసం. అలాంటి ఆ దేవదేవుడు చక్కగా చిరుమందహాస వదనుడై ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అని అంటాడు రామాయణంలో. విద్యా గురువైన సూర్యుడికి, దేవరాజు మహేంద్రునికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి అందరికీ నమస్కారం చేసి బయలుదేరాలని సిద్ధమవుతారట. అలాంటి ఆ హనుమంతుడి యొక్క దివ్య ప్రభావాన్ని అడుగడుగునా మనకు శ్రీమద్ రామాయణంలో. అందుకని ఆ హనుమంతుని యొక్క దీన్ని ప్రకటిస్తూ ఆ సుందరకాండ పారాయణ చేయడం చేత ఐహికమైనటువంటి శుభాలు అన్నిటినీ కూడా అనుగ్రహిస్తానంటారు రామాయణంలో. మనకు అడుగడుగునా ఆ విశేషాన్ని చూపిస్తారు. అలాంటి రామనామ అంకితమైనటువంటి జీవనాన్ని దాస్యభక్తికి ప్రతీకగా ఆ హనుమంతుడు ఉండేటువంటి ఆ విశేషాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి.
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. సావధానుడు సర్వశరణ్యుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. సావధానుడు సర్వశరణ్యుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద
హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామా, రామభద్ర, రామచంద్ర ఇలాగా ఆయా స్థితులను బట్టి చక్కగా పిలిచేవారట అయోధ్యలో. అలాంటి రామచంద్రమూర్తి రమయతీతి రామ, ఆనందింపచేసేటువంటి వాడు. రమంతే అస్మిన్ ఇతి రామ, రమంతే యోగినే అనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే రామతాపిని ఉపనిషత్ చెప్తారు. అదిగో ఆ చిన్నారులు చక్కగా ఆయా కళలని భగవంతుడికి ఎదుటగా నిలిచి నృత్యనాట్యాలు, తౌర్యత్రిక విశారదులు అని, అంటే నృత్యము, వాద్యము, గాత్రము ఈ మూడిటితో కలసినటువంటి అదిగో స్వామి ఆ వెంకటాద్రివాసుడు త్రేతాయుగంలో తనకు అపరభక్తుడు, దాసోహం దాస్యభక్తికి నిదానమైనటువంటి వాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 9 రకాలైన భక్తి మార్గాలు. అందువలనే మనం చక్కగా ఆ స్వామి యొక్క అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ స్వామి వైభవాన్ని శ్రద్ధగా శ్రవణం చేయాలట. 24,000 శ్లోకాలు అందుకే వాల్మీకి మహర్షి మనకు అనుగ్రహించాడు. ఆ నృత్య నాట్యాదులతో ఆనాడు అయోధ్యలో ప్రజలంతా ఎలాగ ఉన్నారో కూడా వర్ణిస్తారు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి అని ఆ సూర్యుడు శౌర్య పరాక్రమాలు, సత్యపరాక్రమం కలిగిన గుణపాలు ధరించే కౌమార వయస్సులో ఉన్నటువంటి నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముణ్ణి నా వెంట పంపించవయ్యా. దశరాత్రం హి యజ్ఞాయ, ఒక 10 రోజులు యజ్ఞం చేస్తానంటాడు. విశ్వానికి మిత్రుడైనటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు వచ్చి చెప్పాడు, నీకు తెలియదు నీ కుమారుడు యొక్క గొప్పతనం. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచ ఇమే తపస్సి స్థితాః. ఎంత అద్భుతమండి! రామాయణం అడుగడుగునా కూడా ఒక తపస్సు చేసి ఆ తపస్సుని లోకానికి మేలు కలిగించాలి అని ఉద్దేశించి ఆ ఫలాన్ని మనకు వాల్మీకి మహర్షి అందించాడు. అట్టి అక్షర సమామ్నాయంతో అందమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ఆ దివ్య వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. కృతయుగంలో నృసింహుడుగా వచ్చాడు, త్రేతాయుగంలో రామభద్రుడుగా వచ్చాడు, ద్వాపర యుగంలో కన్నయ్య కృష్ణుడిగా వచ్చాడు, ఈ కలియుగంలో శ్రీనివాసుడుగా. అదిగో అన్ని అవతారాలతో నాకు సంబంధం ఉన్నది, ఎందుకని అవన్నీ ధరించిన వాడిని నేనే అని సూచిస్తూ ఆ అవతారాలలో ఏ విశేషాలున్నాయో అవన్నిటినీ అందువలనే శ్రీవారి సహస్రనామాల్లో అన్ని అవతారాల నామాలు వస్తాయి. అవతారాలు విభిన్నంగా ఉంటాయి,
కొన్ని పూర్ణ అవతారములు, పూర్ణతమ అవతారములు, శక్త్యావతారములు, ఆవేశ అవతారములు, వీటిల్లో కొద్దిగా ఉండేటువంటి భేదాన్ని బట్టి ఈ వివరణ చేయడం జరుగుతూ ఉంటుంది. పరిపూర్ణతమ అవతారం రామకృష్ణావతారాలు అన్నారు. అందుకనే సుఖయోగి భాగవతంలో ఒక మాట అంటాడు, ఈ మానవులకు మార్గదర్శనం చేయడం కోసం మత్స్య శిక్షణ, మానవులకు ఇదిగో ఇలాగా ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఆ ధర్మం అనేటువంటిదే మనుష్యుణ్ణి మానవ సర్వోన్నత స్థితిని కలిగించేది, పశుపక్ష్యాదుల నుంచి విభాగం చేసేది, మానవ జాతి ప్రత్యేకతను చూపించేది ధర్మాచరణ. అట్టి ధర్మం మూర్తీభవించిన స్వరూపంగా అభివర్ణించాడు రామాయణంలో మారీచుడు, రాక్షసుడు. ఆ రాముడి దెబ్బ తగిలిన తర్వాత, రామబాణం రుచి తెలిసిన తర్వాత రామభక్తుడయ్యాడట. వైరభక్తి, రా అనే అక్షరంతో ఏ చెట్టు పుట్ట రాయి ఏది చూసినా ఆయన రామదర్శనం అయింది. ఎంత గొప్ప విశేషం అండి. రిపూనామపి వత్సల, శత్రువుల మీద కూడా దయ చూపించేటువంటి వాడిట మా రామచంద్రమూర్తి. భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం అని మంగళాశాసనం చేస్తారు. అదిగో మనం కూడా కళ్ళకద్దుకున్నాం. ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆ కాంతుల వెలుగులలో ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటాద్రి రమణుడు కోదండరాముడుగా, మనకు కళ్యాణధాముడుగా, కళ్యాణ గుణ సంపన్నుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. సర్వదైవ శిరోరత్నమంజరీ రంజితాంఘ్రయే జానకీ ప్రాణనాథాయ మమనాథాయ మంగళం. హనుమద్వైభవ సౌందర్యం, హనుమద్వర్ణిత సీతారామ సౌందర్యం, వాల్మీకి యొక్క రచనా సౌందర్యం, సీతమ్మ యొక్క పాతివ్రత్య ప్రభావ సౌందర్యం, ఇన్ని సౌందర్యాలని అందించింది. కాబట్టే మొదటి 2 సౌందర్యాలు వాక్యదశలోనే కథా సంవిధానముఖంగా అనువాద స్థితిలో మనకు తన్మయత్వాన్ని కలిగిస్తోంది. ఇక రెండవది వివరణ అపేక్షిస్తోంది. కాబట్టి చాలా అద్భుతంగా ఆ రామకథ విధానాన్ని అవగాహన చేసుకోవాలి. అందువలనే రాముడి యొక్క గొప్పతనం. అదిగో చిన్నారులు కూడా ఆ చిద్విలాసుని దర్శనంతో పరమానందాన్ని పొందుతాడు. అందుకనే మనం చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా వారిని రక్షిస్తూ స్వామి సేవకు తీసుకువచ్చి స్వామి కైంకర్యాన్ని అనురక్తి కలిగేట్లుగా చెయ్యాలి. బొట్టు పెట్టాలి, ముఖాన స్వామిని దర్శించాలి. ఏ దేవతామూర్తిని చూసినా చిరునవ్వుతో ఉంటాడు. మనకు అది ప్రధానం. అయితే రావణుడి దగ్గర వీరత్వాన్ని చూపించాడు, పరాక్రమాన్ని చూపించాడు. హనుమంతుడి దగ్గర ప్రేమను చూపించాడు. సీతమ్మని ఆ భార్యగా ఎలాగ చూడాలో, గౌరవించాలో, ప్రేమించాలో చూపించాడు. లక్ష్మణుడి దగ్గర ఒక సోదరుడితో ఎలాగ ఉండాలో చూపించాడు. ఆదర్శమూర్తి. ఆనంద స్వరూపుణ్ణి ఆశ్రయిద్దాం. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరా
పక్కనే సీతాదేవి అమరి కూచుండగాను మెండుగా సింహాసనాన మెరసి రాముడు. జయ జయ రామ శ్రీరామ జానకి రామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. జయ జయ రామ శ్రీరామ ముని జన వందిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. ఆ, ఆ, ఆ. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాన ఉన్నాడు రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. జయ జయ రామ శ్రీరామ హనుమత్ సేవిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. రామ రామనామాంకితమైనటువంటి జీవితాన్ని మనకు పరిచయం చేసేటువంటి పరమభక్తుడు ఆయన. ఎంతటివాడు అంటే ఆ హనుమంతుడు రామదాసుడయ్యాడు. కానీ అంతకుముందు సీతమ్మ దర్శనం చేయకముందు రామదాసు. కానీ ఆ తర్వాత సీతా తత్వార్థ కోవిద అనే బిరుదులు పొందాడు. అమ్మతో మాట్లాడుతూ అంటాడు సుందరకాండలో, అమ్మా రాముని సన్నిధానాన్ని తక్షణం చేరాలి అంటే నా వీపుని అధిలోహించమ్మా, వెంటనే రామ సన్నిధి చేరుతావు అంటే అమ్మ అంటోంది, ఇదేమిటయ్యా నువ్వు చిన్న రూపంతో ఉన్నావు, పృషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన,
పిల్లి అంతటి రూపంతో ఉన్నావు, నా ఎదుట కనిపిస్తున్నావు, నన్ను ఎలా తీసుకెళ్తావు? అదిగో ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం తిరుమల క్షేత్రంలో మనం వీక్షించేటువంటి అపురూపమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో కూడిన శ్రీవారి దివ్య సాన్నిధ్యం తలుచుకుంటేనే రోమాంచితమవుతూ ఉంటుంది. ఏనాడో ఆ సాలువ నృసింహరాయలు చక్కగా నిర్మాణం చేసినటువంటి పుష్కరిణిలో ఉన్నటువంటి ఆ మండపం చక్కగా భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అప్పుడు అమ్మ అంటోంది, ఆకాశ మార్గంలో నిన్ను తీసుకెళ్తానమ్మా, నీకేం సందేహం లేదు అనంటే ఆశ్చర్యంతో నన్ను తీసుకుని వెళ్తావా? నీవు కపిత్వాన్ని సార్థకం చేసుకున్నావు. ఈ వానర రూపంలో ఉండటం వలన ఈ చిన్న శరీరంతో ఏమిటయ్యా అంటే, అప్పుడు అనుకున్నాడట అమ్మకు నా సంగతి పూర్తిగా తెలియదు. ఆ అల్ప శరీరంతో ఉన్నాననుకుంటోంది. నవం పరిభవం కృతం, ఇది కొత్త పరాభవం అనుకున్నాడు హనుమ. నా ప్రభావం కానీ బలం కానీ అమ్మకు తెలియదు, స్వేచ్ఛగా అద్భుత రూపాన్ని ధరిస్తాననుకున్నాడు. దర్శయామాస వైదేహ్యా స్వరూపమరిమర్దన స తస్మాత్ పాదపాద్ ధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభ మేరు మందర సంకాసో బభౌ దీప్తానల ప్రభ. ఆ అమ్మకు చూపించాడు శరీరాన్ని. మేరు పర్వతమా మందర పర్వతమా అన్నట్లుగా ప్రజ్వలించే అగ్నిలాగా వెలిగిపోతూ ఉన్న హనుమంతుడు ఆ సీతమ్మ దగ్గర నిలిస్తే ఆశ్చర్యంతో చూసి, నాయనా నీకు మంచి సద్బుద్ధి ఉన్నది, మంచి ఉత్తమమైనటువంటి ధైర్యం, బలం, వాయువేగంతో సమానమైన గమనం, అగ్ని సదృశమైన అద్భుత తేజస్సు నేను తెలుసుకున్నానన్నది అమ్మ. పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌర సంసుతం తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే. భీకరాకారుడైన వాయుదేవుని నందనుడైన హనుమంతుని చూసి, కపి నీ ధైర్యం బలం నేను తెలుసుకున్నాను, నీవు తప్ప ఎవరు రాగలరు అని అంటూ ఒక మాట అంటోంది రామయ్యతో, నా గురించి కూడా చెప్పవయ్యా. అదిగో అశేష భక్త ధరానీకం రెండు చేతులు శిరస్సును అంచుకొని శిరస్సు వంచి గోవిందా రామ నారాయణ పురుషోత్తమ హరి ముకుంద అని స్మరిస్తూ ఆహాహా పులకితమైనటువంటి ఆ దివ్య సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉంటే ఆనాడు మహర్షాదులు ఆ దేవతలు దేవీ దేవతలంతా కూడా ఏ విధమైన పరమానందాన్ని పొందారో ఈనాడు కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన కామితార్థ ప్రదుడైన కొండల కోనేటి రాయుడు ఆ వెంకట విభుడు వెంకటాద్రిరాముడుగా హనుమద్వాహనం మీద వేంచేస్తూ ఉంటే ఆ 4 మాడల వీధులలో తిరుమల గిరులన్నీ భక్త గిరులైపోయినాయి. ఆ గోవింద నామం రామ గోవింద అని అంటూ ఉంటే ఆ హర్ష సమన్వితమైనటువంటి దివ్య దేహ పులకాంకితమైనటువంటి భక్త బృందాలు తండోపతండాలుగా బృందాలుగా తరలి వస్తూనే ఉన్నారట తిరుమల క్షేత్రానికి. ఎంత అద్భుతం! ఒక్క రోజులోనే ఆ సూర్య జయంతి, ఆ రథసప్తమి, మాఘమాసం, ఆహాహా ఎంత గొప్పదైన సువర్ణ అవకాశం సార్థకం చేసుకున్నాం ఈ జన్మను అని ఆవునేతి వెలుగుల కాంతులతో ఉన్నటువంటి ఆ అపురూపమైనటువంటి సౌందర్య స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆనందమైన ఆనంద తుందల హృదయాల విన్న రసికులై ఆ భక్త జన మనోభీష్ట ప్రదాత అయినటువంటి ఆ దేవదేవుణ్ణి జనార్దనుణ్ణి జయ జయ స్వామిన్ దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. అదిగో తూర్పు మాడ వీధిలోకి అడుగుపెట్టి ఈశాన్యం దిగ్భాగం నుంచి అలాగ సాగుతూ ఉంటే ఆ పుష్కరిణి ప్రక్కగా వెళుతూ ఉన్నారట. స్వామి వెళుతూ ఉంటే ఆ దేవదేవుని దివ్య సౌందర్య సౌభాగ్యాలు మాకు కూడా ప్రసాదించి, తండ్రి శ్రీనివాస ప్రభు నీవానందరసైకమూర్తివి, ఆనందస్వరూపుడట పరమాత్మ, పరమానంద స్వరూపుడు అని అంటారు.
ఆ ఆనందాన్ని వేదవేద్యుడైనటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని వేదాలు కీర్తిస్తాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతాదన నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు. భక్తమ జనమందారుడైనటువంటి ఆ స్వామిని దివ్య పాదాలని ఆశ్రయించాలి అని శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీ తింత్రిణీ కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధనా. అదుగో ఆ అశేష జనానీకమంతా కూడా తమ దృష్టిని కేంద్రీకరించి ఆ పరమాత్మ వైపే చూస్తూ శరీరమంతా కన్నులు ఉన్న ఇంద్రాదులు, ఆ పరమ భాగవతోత్తములైనటువంటి మహామునులు అందరూ కూడా ఏ విధంగా నిత్య నిరతిశయ పరమానంద స్వరూపుడైన ఆ గోవిందుడికి అదుగో ఆ కుంభహారతిని సమర్పిస్తున్నారు. వైఖానస భగవత్ శాస్త్రంలో చక్కగా త్రిభ్రమణ పూర్వకంగా ఆ చెప్పిన విధానాన్ని శృంగారశీలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం. కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం, కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం, మునివరదాతకు ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం, మునివరదాతకు ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం. విధినుత హరికి విశ్వాధారునకు మధు సంహారికి మంగళం, విధినుత హరికి విశ్వాధారునకు మధు సంహారికి మంగళం, బుధకోశునకు
శయనునకు మధుభాషణునకు మంగళం బుధపోషునకును భోగి శయనునకు మధుభాషణునకు మంగళం శృంగారశీలునకు మంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో